చాలా సంతోషం. మరొకసారి దేవుడు మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టి తన ఉచితమైన కృప చొప్పున మనల్ని మరొకసారి ఈ రీతిగా మరొకసారి మన వీడియో పెట్టుకోవడానికి దేవుడు కృప చూపినాడు. కాబట్టి గడిచిన దినము మనము మొదటి 6 అధ్యాయాలు మనం ధ్యానించున్నాము. కాబట్టి ఈ రోజు మన మధ్యలో 7 నుంచి 10 అధ్యాయాలు మన మధ్యలో ఉన్నవి. కాబట్టి వీటిని కూడా మనం జాగ్రత్తగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన దినం మొదటి 6 అధ్యాయాలను ధ్యానించున్నాము. ఈ రోజు మా మధ్యలో 7 నుంచి 10 అధ్యాయాలు ఉన్నవి. వీటిని కూడా మేము జాగ్రత్తగా ధ్యానించడానికి, పరిశీలించడానికి, అలాగే దీనిలో లోతైన సంగతులు మేము తెలియజేసుకోవడానికి నేను అలాగే ఉంచిన బిడ్డలు కూడా నేను అర్థమయ్యే రీతిగా బోధించే కృప దయచేయండి. ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. యథావిధిగా ఒక చిన్న పల్లవి చరణం పాడుకుందాము. దాని తర్వాత మనము ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాము. ఉజ్జీవ కీర్తనలోంచి 443వ కీర్తన మనము నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నాయితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక. నా ప్రియుడా, నాయితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుకరింప, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. చచ్చియుంటి నేను, చుట్టబడతి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్. చచ్చియుంటి నేను, చుట్టబడతి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్. కానలేను నిన్ను, కానరాదు గమ్యం. లేదు నీదు పలుకు నాకు బ్రతుకనీయన్. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభో. నా ప్రియుడా, నాయితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక. నా ప్రియుడా, నాయితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో.
నే బ్రతికెదను ప్రభు. చాలా అద్భుతమైన పాట. ఉజ్జీవ కీర్తనలో ప్రతి ఒక్క పాట కూడా చాలా అద్భుతమైనది, చాలా శ్రేష్టకరమైనదని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క వచనాన్ని కూడా చాలా అర్థమైన వివరణ, భావము ఉజ్జీవ కీర్తనలో పాత పాటల్లో మనకి ఖచ్చితంగా కనబడుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకటి గడిచిన అధ్యాయాల్లో మనము 1 నుంచి 6 అధ్యాయాలు మనము ఎజ్రా నుంచి ధ్యానించి ఉన్నాము. కాబట్టి దాని యొక్క రీక్యాప్ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయంలోకి మనము ముందుకు వెళ్తున్నప్పుడు, 6 నుంచి 7వ అధ్యాయానికి మనం వెళ్తున్నప్పుడు మధ్యలో మనము ఎస్తేరు గ్రంథాన్ని ప్రస్తావన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథం మరలా తిరిగి హిస్టరీ అంతా కూడా ఇక్కడ షూషన్ కోట అనే ఆ షూషన్ ప్రాంతం అక్కడికి మనకి మరలుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఎజ్రా నుంచి క్షమించండి జెరుబాబేలు నుంచి అలాగే ఎజ్రా ఈ మధ్యలో 60 సంవత్సరాల గ్యాప్ ఉన్నదని మనం ఏ రీతిగానే మనం జ్ఞాపకం చేసుకున్నామో ఆ కాలంలో ఎస్తేరు గ్రంథం యొక్క చరిత్ర మనకి కనబడుతుంది. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని కలిపి అన్వయించుకొని చదువుకుంటేనే దాని చరిత్రకి కరెక్ట్ గా మనకి లింకేజ్ అనేది, బాండింగ్ అనేది మనకి అర్థమవుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనము 7వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు 7వ అధ్యాయంలో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతిదీ నేను లోతుగా వెళ్ళట్లేదు, కేవలము దానిలో ఉన్న ముఖ్యమైన సంగతులు మాత్రమే మీకు నేను తెలియజేస్తా ఉన్నానని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. 7వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మొట్టమొదటి మాట మీకు చదువుతాను. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. కాబట్టి ఇక్కడ మొదటి 6 అధ్యాయాల్లో ఎజ్రా 3వ వ్యక్తిగా ప్రస్తావిస్తున్నాడు, చరిత్రను రాస్తున్నాడు. ఇక్కడ ఎజ్రా స్వయంగా తన యొక్క ప్రస్తావన ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. 7 నుంచి 10వ అధ్యాయములో మొట్టమొదటిగా 3 దఫాలుగా నెబుకద్నెజరు దండెత్తినప్పుడు మరలా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడ బబులోను చెరలోకి కొనిపోబడిన తరువాత ఇక్కడ మరలా 3 దఫాలుగా ఏ రీతిగా వచ్చున్నారో మొదటి కాలములో జెరుబాబేలు నాయకత్వంలో 42,360 మంది అక్కడ లెక్క కనబడుతుంది. దాని తర్వాత వారికి దాసులుగా ఉన్నవారు 7,000 చిల్లర మంది కూడా మనకి అక్కడ తిరిగి వచ్చినట్లు కనబడుతుంది. కాబట్టి అక్కడ బబులోనులోనే వీళ్ళే దాసులంటే మరలా తిరిగి వీరికి బానిసలుగా ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వారు బబులోనులో చాలా వెల్ సెటెడ్ గా, వెల్ డెవలప్డ్ కంట్రీ, వెల్ డెవలప్డ్ ఒక ప్రాంతము బబులోను ప్రాంతము అది తీర్చబడిందిగా మనకు కనబడుతుంది. కాబట్టి దీనిలో మనం చూసుకుంటే వీరికి కూడా బానిసలు ఉన్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి వీరందరూ కూడా మరలా తిరిగి వెనక్కి వచ్చినట్లు ఇంచుమించు జెరుబాబెలు యొక్క నాయకత్వంలో 50,000 చిల్లరి. కాబట్టి వీరు మొదటి గుంపులో వెనక్కి వచ్చినట్లు చూస్తున్నాము. దాని తర్వాత ఎజ్రా ఒక సమయము ఆసన్నమైనది. అక్కడ అర్తహషస్త అనే రాజు అక్కడ మరలా ఒక ఆజ్ఞ దయచేసి శాస్త్రి అయిన ఎజ్రాని ఇక్కడ మరలా తిరిగి 2వ గుంపులో వెనక్కి పంపుతున్నట్లు యెరూషలేము యొక్క మందిరమును అక్కడ పునర్నిర్మితము. అది మొదటి 6 అధ్యాయాలు మనం చూసుకుంటే, మొదటి 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే ప్రారంభం యొక్క పునాది రాయ 3వ అధ్యాయంలో ప్రారంభమైంది. 6వ అధ్యాయంలో మందిరం యొక్క నిర్మాణము పూర్తిగా అయిపోయింది. కానీ ఇక్కడ గొప్ప సమస్య ఏమొచ్చిందంటే బాహ్య సంబంధమైన మందిరం ఇక్కడ రూపింపబడింది, నిర్మించబడింది. కానీ ఇక్కడ ఆత్మీయ ఉజ్జీవము ఖచ్చితంగా హగ్గయి జకర్యా వారు మందిరము నిర్మాణము చేయడానికి ఉత్తేజపరిచే ప్రసంగాలు వారు చేసి దేవుని పట్ల ఇశ్రాయేలు ప్రజలు మరలా సమకూర్చడానికి ప్రయత్నము చేశారు. దాని ద్వారా మందిరం అయితే నిర్మాణము జరిగింది. కానీ వీరు ఆత్మీయ స్థితిలో ఇంకా ప్రజలు వెనకబడిపోయిన పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. రాబోయే అధ్యాయంలో మనకి అదే తేడతెల్లగా మనం చూడగలము. కాబట్టి ఇక్కడ ఎజ్రా రావాల్సిన అవసరం ఏదైతే ఉందో ఇక్కడ మరలా దేవుడు ఒక అర్థహస్తాన్ని ప్రేరేపణ కలుగు చేసి మరలా 2వ గుంపులో శాస్త్రి అయిన ఎజ్రాని నియమించుకుని ఎజ్రా నాయకత్వంలో ఇంచుమించు 2,000 మంది ఇక్కడ మరలా తిరిగి యెరూషలేము పట్టణానికి, యెరూషలేము ప్రాంతానికి తిరిగి వచ్చినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఈ సంగతి మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మాటల్లో మనకి 7వ అధ్యాయంలో కనబడుతుంది శాస్త్రి అయిన ఎజ్రా గురించి, తన వంశావళి గురించి కనబడుతుంది. ఎజ్రా గ్రంథము ఈ శాస్త్రి అయిన ఎజ్రా గురించి చదువుతున్నప్పుడు అనేక రకమైన సంగతులు మనకి కనబడుతున్నాయి, మన ఊహాకందానికి. కాబట్టి ఎజ్రా ఎంత గొప్ప వ్యక్తి అనేది కూడా మనకి కనబడుతుంది. ఒక్కోసారి దినవృత్తాంతాల గ్రంథము చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఆదాము నుంచి మరలా ఇప్పటికీ ఎజ్రా మాట్లాడే సమయాన్ని దాన్ని కూడా ప్రతి ఒక్కరు
వంశావళి మనకు కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ రాస్తున్నాడు ఎజ్రా. అంటే ఎజ్రాకి ఎంత జ్ఞాపక శక్తి ఉంది, ఎంత చరిత్ర మీద ఎంత పట్టుదల ఉంది, ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత యాజకుడు, దేవుని యొక్క లేఖనముల మీద ఎంత ప్రావీణ్యత కలిగిన వాడు అనేది మనకి స్పష్టంగా తేడతెల్లంగా కనబడుతుంది. కాబట్టి అంత జ్ఞాపక శక్తి, అంత ఉత్సుకత, ఎంత భక్తి శ్రద్ధలతో ఎజ్రా ఇక్కడ సమస్తము సమకూర్చుతున్నాడో మనకి కనబడుతుంది. ఎజ్రా ఒక శాస్త్రి, అలాగే ఒక యాజకుడు కూడా. ప్రతి యాజకుడు శాస్త్రి అవ్వాల్సిన అవసరం లేదు, శాస్త్రి కాలేడు. అలాగే ప్రతి శాస్త్రి కూడా యాజకుడు కాలేడు. కాబట్టి ఇక్కడ అహరోను వంశస్థుడు, ఇక్కడ ఎజ్రా అని మనకి కనబడుతుంది, అహరోను వంశస్థుడు. కాబట్టి ఆ ఎజ్రా లేవీడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే లేవీలు మాత్రమే, అహరోను వంశస్థులు మాత్రమే ఇక్కడ యాజకత్వానికి ఇక్కడ నియమింపబడ్డారని మనకి లేవి ఖండం నుంచి మనం నిర్గమ ఖండంలో కూడా మనం చదువుతూ వచ్చాము. మనకు ఆ సంగతి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఎజ్రా లేవీడు, అలాగే శాస్త్రి కూడా, అలాగే ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. ఆ మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, ఈ ఎజ్రా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రము యందు ప్రావీణ్యత కలిగిన శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను. కాబట్టి ఇక్కడ రాజు యొక్క గొప్పతనం ఉందంటే రాజుని అక్కడ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఎజ్రా యొక్క భక్తి శ్రద్ధలు, ఎజ్రా యొక్క ప్రావీణ్యత, ధర్మశాస్త్రం గల మీద పట్టు, అతను బోధించే విధానం, ఇవన్నీ కలిసి కూడా ఆ రాజైన అర్థహశస్త రాజుని ప్రేరేపణ కలుగు చేసి అక్కడ ఎజ్రాను ఏర్పాటు చేసి 2వ గుంపుగా మరలా తిరిగి వారిని బబులోను చెరలోంచి యెరూషలేము ప్రాంతంలోకి మరలా తిరిగి తీసుకొస్తున్నట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఈ సంగతి మనం చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. శాస్త్రి అయిన ఎజ్రా గురించి చెప్పాలంటే మనం గంట ప్రసంగం కాదు, రోజులు సరిపో మనకి. ఆయన ఎంత ప్రావీణ్యత కలిగిన వాడు. చాలా మంది మాట్లాడతారు 119వ కీర్తన శాస్త్రి అయిన ఎజ్రా రాసిందేమో అని అంటారు చాలా మంది పండితులు. కానీ దానికి ప్రాపర్ మనకి ఒక ఖచ్చితమైన మనకి ఆధారం లేకపోయినప్పటికీ కూడా కొంతమంది దావీదు అంటారు, కొంతమంది శాస్త్రి అయిన ఎజ్రా రాశాడు. కాబట్టి ఎజ్రా రాశాడు అనే దానికి మనం చాలాసార్లు ఎందుకు ఉదాహరణగా చాలా మంది పండితులు చెప్తారు అంటే, దానిలో ప్రతి ఒక్క మాట 119వ కీర్తన బైబిల్ అంతట్లో పెద్ద అధ్యాయము, 176 వచనాలు దానిలో ఉన్నవి. కాబట్టి ఆ వచనాలు 170 వచనాలకి పైగా కూడా ప్రతి ఒక్క వచనములో నీ ధర్మశాస్త్రము, నీ ఆదేశము, నీ ఉపదేశము, నీ కట్టడలు, నీ శాసనములు, నీ ఆజ్ఞలు, ప్రతిదీ కూడా ఈ మాటల మీదే. వాక్యం యొక్క విశిష్టత, వాక్యం యొక్క గొప్పతనము, వాక్యం యొక్క గొప్పతనము ఇక్కడ కీర్తనలో 119 కీర్తనలో మనకి కనబడుతుంది. కాబట్టి నీ ధర్మశాస్త్రముని దివారాత్రముడు ధ్యానిస్తాను, నీ ధర్మశాస్త్రము ఆజ్ఞలను నేను గైకొంటున్నాను. ఈ మాటలన్నీ కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా బైబిల్లో ధర్మశాస్త్రం మీద అంత గొప్ప పట్టు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎజ్రా అని అనటంలో అతిశయోక్తి కానే కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దీన్ని మనము ఎజ్రా కూడా 119 కీర్తన రాశాడు అని అనటంలో కూడా మనం అనుకోవటంలో కూడా తప్పేమీ కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ దానికి ప్రత్యేకమైన ఆధారం మనకి లేదు కాబట్టి దాన్ని మనము అట్టి పెడదాము. కాబట్టి ఆ సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి 7వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం ఒకసారి మరలా మీకు చదువుతాను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచున్నటకు ఇశ్రాయేలీయులను దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకునేను. ఇక్కడ ఎజ్రా ఏం చేస్తున్నాడంట, కేవలము ధర్మశాస్త్రాన్ని వినటము మాత్రమే కాదు, పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు. కేవలం మనం వాక్యము చదువుకునేటప్పుడు కూడా, వాక్యము చదివేటప్పుడు, ఏదైనా ప్రసంగం వినేటప్పుడు, దైవజనులు ప్రసంగించినప్పుడు, మనం విన్నప్పుడు, మనము బైబిల్ వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు కేవలము వాక్యాన్ని చదవటమే కాదు, అంటే పరిశోధించటమే కాదు. చాలాసార్లు మనం వాక్యాన్ని చదవం కూడా. బైబుల్ శోధన అంటారు, శోధించటం అంటే వెతకటము. కాబట్టి చాలాసార్లు అసలు బైబుల్ ఎక్కడుందో లేదో, మన ఇంట్లో బైబుల్ ఎక్కడుందో కూడా మనకి తెలియని పరిస్థితి ఒక్కోసారి కనబడుతుంది. ఎక్కడో ఎక్కడో పెడతాము, దాన్ని శోధిస్తాం, కానీ దాన్ని శోధించడానికి మనకి సమయం లేదు. అంటే బైబుల్ ఎక్కడుందో వెతకటానికి మనకి సమయం లేదు, ఇంకా పరిశోధన ఎప్పుడు చేస్తామండి అనే ఆలోచన కూడా చాలా మంది క్రైస్తవుల్లో కూడా కనబడే పరిస్థితి. ఎందుకంటే దాన్ని చదివే సమయం కూడా మాకు లేదండి, వాక్యాన్ని చదివే సమయం లేదు, పొద్దున ఎప్పుడో వెళ్తాము, సాయంత్రం ఎప్పుడో బాగా అలసిపోయి వస్తాము, ఇక మేము వాక్యాన్ని చదివే సమయం మాకు ఎక్కడ ఉంది అని మనకు మనమే సాకులు చెప్పే పరిస్థితి కూడా ఎంతో మంది క్రైస్తవులు నేటి దినాన చేస్తున్న పరిస్థితిలో మనం ఉంటున్నాము. కానీ ఇక్కడ శాస్త్రి ఎజ్రా తెలియజేస్తున్నాడు, కేవలం దాన్ని పరిశోధించాలంటే వాక్యాన్ని, ప్రతి ఒక్క మాటను, దానిలో అర్థాన్ని తెలుసుకోవాలి.
అది తెలియకపోతే మన దైవజనులను అడగటం కానివ్వండి, లేదంటే దాన్ని తెలుసుకోవడం కానీ ఎన్నో మాధ్యమాలు మనకు వచ్చి ఉన్నవి. అది మనకు తెలియనప్పుడు సాక్షాత్తు దైవజనులతో ముఖాముఖి మాట్లాడుతున్నప్పుడు, దాన్ని తెలుసుకున్నప్పుడు దాని యొక్క ఎత్తు, లోతు, పొడవు దైవజనుల ద్వారా మనం తెలుసుకోగలము. అలాగే మనకు ముందుకెళ్తున్నప్పుడు దేవుడు కూడా మనం వాక్యం చదివినప్పుడు మనకి పరిశుద్ధాత్మ మనకి ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి 7వ అధ్యాయం ముఖ్యంగా ఏం చెప్తా ఉందంటే, 7వ అధ్యాయంలో మనం చూస్తే 7వ అధ్యాయంలో ఇక్కడ అర్థహశస్త కేవలము ఎజ్రాను పంపించటం మాత్రమే కాదు, అలాగే ఇక్కడ ఎలాగైతే ఏ రీతిగా అయితే అక్కడ నెహెమ్యా కూడా మనం తర్వాతగా ఆ పుస్తకంలోకి వెళ్ళినప్పుడు నెహెమ్యాలో కూడా అక్కడ రాజైన అర్థహశస్త అక్కడ మరలా తిరిగి ఏదైతే తాకీదులు ఇచ్చి అలాగే మరలా తిరిగి నెహెమ్యాను కూడా పంపుతాడో, ఈ అర్థహశస్త ఆ అర్థహశస్త ఇద్దరు ఒకటే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ తనకి అన్ని పవర్స్ ఇచ్చి మరలా తిరిగి దారిలో వెళ్తున్నప్పుడు, ప్రయాణము యాత్రలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎజ్రాకి పూర్తి యొక్క సెక్యూరిటీని కూడా ఇచ్చి పంపుతున్నట్లు మనము చూస్తున్నాము. తనకి కావాల్సిన మరలా వెండి, బంగారములు, తాకీదులు మరలా తిరిగి సమస్తము సమకూర్చి అర్థహశస్త అన్ని పవర్స్ కూడా అక్కడ ఎజ్రాకి ఇచ్చి మరలా తిరిగి తను యెరూషలేము పట్టణానికి, ప్రాంతానికి మరలా తిరిగి పంపుతున్నట్లు మనం చూస్తున్నాము. రెండో దఫాగా ఇక్కడ ఎజ్రా 2000 మంది ఇంచుమించుతో కలిసి, ప్రజలతో కలిసి మరలా తిరిగి ఇక్కడ యెరూషలేము పట్టణానికి, ప్రాంతానికి తిరిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం 8వ అధ్యాయంలో ఒకసారి మనం చూసుకుంటే, 7వ అధ్యాయం అయిపోయింది. 8వ అధ్యాయంలో మనం ఒకసారి చూసుకుంటే మొట్టమొదటి మాట మనకు కనబడుతుంది. రాజైన అర్థహశస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ఇక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మరలా తిరిగి అక్కడ వంశావళి మనకి కనబడుతుంది. ఎలాగైతే 50,000 మంది ఏ రీతిగా అయితే మరలా తిరిగి వెనక్కి వచ్చారో ఆ లెక్కలు మనకి అక్కడ 2వ అధ్యాయంలో ఎజ్రా గ్రంథంలో కనబడుతుందో, అలాగే ఇక్కడ 8వ అధ్యాయంలో మరలా తిరిగి అక్కడ ఎజ్రాతో పాటు జెరుబాబెలుతో వచ్చినట్లు ఎలా అయితే కనబడుతుందో, ఇక్కడ ఎజ్రాతో పాటు 2,000 మంది చిల్లరి ప్రజలు మరలా తిరిగి వచ్చిన వారి సంఖ్య, వారి యొక్క పేర్లు అవన్నీ కూడా ఇక్కడ వారి వంశముల ప్రకారం ఇక్కడ లెక్కలు మనకి ఇక్కడ 8వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్నాయి. దాని తర్వాత 8వ అధ్యాయంలో చూసినప్పుడు మరలా తిరిగి వారు వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఆత్మీయ సంబంధం, అక్కడ బాహ్య సంబంధమైన మందిరము నిర్మింపబడింది, కానీ అక్కడ ఆత్మీయ సంబంధమైన మందిరాన్ని ఇక్కడ ఎజ్రా 7 నుంచి 10 అధ్యాయాల్లో మనకి కట్టి చూపిస్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అక్కడ బాహ్య సంబంధమైన మందిరము కట్టబడింది, కానీ దేవునికి అక్కడ స్తుతి ఆరాధనలు అవి ఆత్మీయ ఉద్యమం అక్కడ లేదు. కాబట్టి అక్కడ రాజుని ప్రేరేపించి అక్కడ దేవుడు ఎజ్రాని ఏర్పాటు చేసి, ఎజ్రా ధర్మశాస్త్రములో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎజ్రా మాట్లాడుతున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నప్పుడు అక్కడ ప్రజలకి నిలబడి వారు వాక్యం వింటున్నప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు తిరిగి వారు గంటల తరబడి కూడా అక్కడ నిలబడి అక్కడ ఎజ్రా వాక్యము బోధిస్తున్నప్పుడు, ఉపదేశిస్తున్నప్పుడు వారు నిలబడి ఆకలి దప్పులకు కూడా వారికి కలగకుండా వారిని అంత ఉద్యమం రగిలించిన యాజకుడు అక్కడ మరలా శాస్త్రి ఎవరైనా ఉన్నారంటే శాస్త్రి అయిన ఎజ్రా అని మనము తేడతెల్లగా మనకి కనబడుతుంది. ఆ సంగతి మనకి 8వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. దాని తర్వాత ఈ సంగతి అన్ని కూడా ప్రతి ఒక్క వచనం మీరు చదువుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే 9వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితి మరలా కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ప్రతిసారి కూడా ప్రతి నిత్యం కూడా వారు దేవుని పట్ల అవిధేయత, దేవునికి ఎదురు తిరగటం, మరలా తిరిగి దేవునికి అవిధేయతకు లోనవటం ఇది సర్వసాధారణంగా అవుతూ వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ కాలము మనం కూడా ఇశ్రాయేలు ప్రజల్లాగే ఉంటున్నాము. ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా వెళ్తున్నాము, మరలా పాపంలో పడుతున్నాము, మరలా తిరిగి మనం చేసే మాట క్రియ ద్వారా ప్రతి ఆలోచన తలంపు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు మనము ఇప్పుడు సాదృశ్యంగా మనము కనబడుతున్నాము ప్రతినిత్యం. అందుకే ప్రతినిత్యం కూడా దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని దానికి అనుగుణంగా నడిచి ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరణ, శాంక్టిఫికేషన్ చేసుకోగలిగినట్లయితే దేని ద్వారా చేసుకోగలమంటే కేవలం ఆయన వాక్యము ద్వారానే మనం చేసుకోగలము. కాబట్టి అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే ఉదాహరణగా మనకు కనబడుతున్నారో ఇప్పుడు మనం వారికి దానికి 100% వారికి సాదృశ్యంగా మనము ఉంటూ ఉన్నాము. ఈ లోకంలో మనం ప్రజలుగా జీవిస్తున్నాం. మనము లోకాశ, నేత్రాశ, జీవపు డమ్మము ప్రతి దానిలో ఏదో ఒక దానిలో మనం ఇరుక్కుపోయి ఇశ్రాయేలు ప్రజలకి సాదృశ్యంగా మనము ఈరోజు నిలుస్తా ఉన్నాం అనే విషయాన్ని మనకి కనబడుతూ ఉంది. 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఎజ్రా
వేదన కలిగి ఇక్కడ మాట్లాడుతున్న సంగతి 9వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ఎందుకు వేదన కలిగి ఎజ్రా ఇక్కడ ప్రవర్తిస్తా ఉన్నాడో మనం 9వ అధ్యాయం మొట్టమొదటి చదువుదాము. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీలు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనుల నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకుని వారై ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులు నిజంగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి అనే మాట మనకు కనబడుతుంది. మరలా తిరిగి ఏమైపోయారంట? వారు మరలా తిరిగి యెరూషలేము పట్టణానికి వచ్చారు. మందిరం నిర్మాణం అయిపోయింది, కానీ వారి బ్రతుకులు మాత్రము ఇంకా చెడ్డవిగానే ఉన్నాయి. ఇంకా పాపపు బ్రతుకులోనే వారు మరలా తిరిగి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. మరలా ఏ రీతిగా అయితే అక్కడ ఆ తెగల ప్రజలతో సహవాసము చేయొద్దు, మీరు నా ప్రజలు, చాలా యూనిక్గా ఉండాలి, చాలా ప్రత్యేకంగా నిలవాలి, వేరే వారితో అన్యులతో మీరు కలవకూడదని ఏదైతే నిబంధన మనం నిర్గమాకాండ నుంచి ప్రతిదీ మనం చదువుకుంటూ వస్తున్నామో మరలా అది కొనసాగించు. వారి యొక్క ప్రజలతో సాంగత్యము చేయటము కాక వారి యొక్క పిల్లలను, కుమార్తెను వివాహం చేసుకోవటం, మరలా వీరి కుమార్తెలను వారికి ఇచ్చి పెళ్లి చేయటము, ఇవన్నీ చూసినప్పుడు ఈ ఎజ్రా బహు వేదన కలిగి, బహు రోదన కలిగి ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లు, కన్నీటి ప్రార్థన చేసినట్లు బహు వేదనగా ఇక్కడ ఎజ్రా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ తన అంగీని చింపుకొని చాలా వేదన కలిగి ఇక్కడ దుఃఖిస్తున్నట్లు, రోదనతో దుఃఖిస్తున్నట్లు మనము చూస్తున్నాము. కాబట్టి సంగతులన్నీ చూస్తున్నట్లు ఇక్కడ మంచి మాట కనబడుతుంటుంది. 9వ అధ్యాయం 6వ వచనం, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి ఖిన్నుడునై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నాయి, మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా ఎగిరి ఉన్నదని. కాబట్టి ఎజ్రా చేసిన తప్పు ఏమన్నా దీనిలో? ఎజ్రా చేసిన తప్పు ఏమీ లేదు. కానీ ఇక్కడ శాస్త్రి అయిన ఎజ్రా తనను కూడా కలుపుకొని మా పాపములు, మా దోషములు, మా అపరాధములు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనము చాలాసార్లు ఎవరైనా తప్పు చేసినప్పుడు చాలాసార్లు ఆ తప్పు నేను చేయలేదని కూడా మనం అనుకుంటాము. మనం తప్పు చేసినప్పటికీ కూడా ఇతరుల దగ్గర మనం చులకన భావంగా ఉంటామని, ఇతరుల దగ్గర మనం చిన్నవాళ్ళం అయిపోతామని, అక్కడ చాలాసార్లు నేను తప్పు చేసినా, నేను తప్పు చేయలేదు అని మనమే సాకు చెప్పుకొని మనమే అపరాధులుగా, దోషులుగా తీర్చబడుతూ ఉన్నాము. కానీ ఇక్కడ శాస్త్రి ఎజ్రా ఎటువంటి తప్పు చేయనప్పటికీ కూడా మా అపరాధములు, మా దోషములు అని చెప్పి తనను కూడా కలుపుకుంటున్నాడు. కానీ ఇక్కడ చాలా గొప్ప సంగతి ఎజ్రా జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మనం కూడా చాలాసార్లు మనం చేసిన తప్పుని ఒప్పుకోవడానికి మనము చాలా అసహ్యపడతాము, చాలా చులకన బావుగా మనము అనుకుంటూ ఉంటాము. కానీ ఎప్పుడైనా సరే తప్పు చేసిన తర్వాత దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం ఇప్పుడు కలుగుతుందో చెప్పనండి. ఖచ్చితంగా నిజమైన పశ్చాత్తాపము, మారు మనస్సు ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావని నీకు అనిపించినప్పుడు, నిజంగా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చి నేను తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడు మాత్రమే అది 4 గోడల మధ్యలో ఒప్పుకోవడం కాదు. ఎప్పుడైనా కొన్నిసార్లు 4 గోడల మధ్య ఒప్పుకోవచ్చు, కానీ కొన్నిసార్లు బహిరంగ కూడా క్షమాపణ చెప్పే ఒక గొప్ప అలవాటు, గొప్ప గుణము ప్రతి ఒక్క క్రైస్తవులో ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నిజంగానే తన ఒక జీవితాన్ని మార్గదర్శిగా దేవుడు ముందుకు నడపగలడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ శాస్త్రిని ఎజ్రా ఎటువంటి తప్పు చేయనప్పటికీ కూడా వారి నిమిత్తం యెరూషలేము పట్టణ ప్రాంతము ఒక ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు, తనను కూడా కలుపుకొని ప్రార్థన చేస్తున్నాడు గొప్ప వేదనతో. ఇక్కడ 9వ అధ్యాయంలో ఎజ్రా యొక్క కన్నీటి ప్రార్థన మనకి కనబడుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లు, దాని తర్వాత ఇక్కడ 10వ అధ్యాయం అంతటిలో కూడా ఇక్కడ వారి యొక్క లెక్క తీయమని మాట్లాడతాడు. తన యొక్క లెక్క, ఎవరెవరు వివాహములు చేసుకున్నారో, ఎవరెవరు ఇక్కడ దేవుని ప్రజలకు దేవుని మాటకు లోబడి లేకుండా అన్య ప్రజలను వారి వివాహం చేసుకున్న వారి లెక్క తీయమని అక్కడ లెక్క తీసినప్పుడు, ఇక్కడ 9, 10 అధ్యాయంలో లెక్క అంతా తీసినప్పుడు, దాని తర్వాత ఇక్కడ ఎజ్రా ఎవరైతే లెక్క తేలిందో వారందరిని నిలబెట్టి వారికి మరలా ధర్మశాస్త్రమును, దేవుని యొక్క గొప్పను, దేవుని యొక్క విశిష్టతను, దేవుని యొక్క కార్యములను, ఆయన గొప్పతనాన్ని వివరించినప్పుడు మరలా వారు పశ్చాత్తాపం ఉంది, మారు మనస్సు నుండి మరలా వారు చేసిన వివాహములను రద్దు చేసుకొని, వారు చేసిన అన్య సాంగత్యములను వారు మరలా విడిచిపెట్టడానికి, వారి పాపములను విడిచిపెట్టడానికి వారు ఒప్పుకొని మరలా మారు మనసు పొంది మరలా వారు సమస్తమును విడిచిపెట్టినట్లు మనము చూస్తున్నాము. నిజమైన పశ్చాత్తాపం అంటే ఖచ్చితంగా మారు మనసు, మార్పు కలిగి ఉండాలి. మార్పు కలిగి చాలాసార్లు సాక్ష్యాలు చెప్తాము, ఎంతో మంది ఎవరో గొప్ప వారు సాక్ష్యము చెప్తాం, కానీ వారి సాక్ష్యము వింటున్నాము, కానీ మరలా తిరిగి వారు ఆ సాక్ష్యము చెప్పినట్లు వారు జీవిస్తున్నారా?
లేదా అనేది కూడా మనం చాలా జ్ఞాపకం. చాలా సార్లు మనం మనం కూడా చాలా సాక్ష్యాలు చెప్తాము. ఏదో జరిగింది, అది దేవుడు నాకు చేశాడు. దేవుడు చేశాడు అనేది దేవుని గొప్పతనం అది. ఆ దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తిలో చేస్తాడు. అది సాక్ష్యం కాదు గాని సాక్ష్యం దేవుడు నేను సాక్ష్యం పొందుకున్న తర్వాత నేను మరలా తిరిగి అటువంటి జీవితాన్ని అటువంటి నడవడికను, అటువంటి సరళత కలిగిన జీవితాన్ని నేను అవలంబిస్తున్నానా? దాన్ని అనుసరిస్తున్నానా? పాటిస్తున్నానా? ఎంతవరకు ఆ సాక్ష్యం చెప్పినందు వరకే ఒక నెల ఉందా? 2 నెలలుందా? 3 నెలలుందా? సంవత్సరం కాలమే అలా ఉన్నామా? మరలా తిరిగి ఏమైపోతున్నాము? కాబట్టి సాక్ష్యాలు కొన్ని సాక్ష్యాలు మనం ప్రభావితము చేసినప్పటికీ కూడా ఆ సాక్ష్యము మన మనల్ని మార్చదు కానీ కొంత మేరకు ప్రభావం చూపుతుందేమో కానీ కేవలము మన మార్పు మనలో నిజమైన పశ్చాత్తాపం నిర్మైన మారు మనసు కలుగజేసేది కేవలము దేవుని వాక్యమే అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి 7-10 అధ్యాయాలు ఇక్కడ శాస్త్రి అయిన ఎజ్రా మరలా తిరిగి రెండవ దఫా వచ్చినప్పుడు తనతో పాటు వచ్చిన జనసంఖ్య, అలాగే ఒక ఆత్మీయ ఉద్యమము, బాహ్య సంబంధమైన మందిరము మొదటి 6 అధ్యాయాల్లో కట్టబడినప్పుడు ఆత్మీయ సంబంధమైన మందిరము ఎజ్రా ఇక్కడ కట్టబడినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి శాస్త్రిని ఎజ్రా జీవితంలో ఎన్నో రకమైన సంఘటనలు, ఎన్నో రకమైన గొప్పత విశిష్టత కలిగిన జీవితం, ఆ చరిత్ర ఆయనకున్నది. కాబట్టి ఆయన చరిత్ర మరలా తర్వాత మనము దేవుని చిత్తం అయితే తర్వాత ధ్యానించడానికి మనము ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈ సంగతులన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసినట్లు 10వ వచనం మీకు చదువుతాను. 10వ అధ్యాయము. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఇశ్రాయేలును అపరాధం ఎక్కువ చేసి కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకోమని ఆయన చిత్తానుసారము నడుచుకుంటకు సిద్ధపడుడి. కాబట్టి ఇవన్నీ కూడా 10 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. వారి మారు మనస్సు పశ్చాత్తాపం కలిగే రీతిగా ఎజ్రా ధర్మశాస్త్రం ఉపదేశిస్తున్నాడు. ఆ ఉపదేశించినప్పుడు చాలా మంది మారు మనసు పొందినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి వాక్యం వినేటప్పుడు మనము కూడా ఖచ్చితంగా ఇవన్న పాపములు, అపరాధములు, దోషములు మనలో ఉండిన ఎడల ఖచ్చితంగా మనము మారు మనస్సు పొందవలసిన వారముగా ఉన్నాము. ఎప్పటికప్పుడు పరిశుద్ధత కలిగిన జీవితమును జీవించాలి. పరిశుద్ధత లేనిదే ఆయన సన్నిధిని మనము చేరలేము అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఎజ్రా 1-10 అధ్యాయాలు కూడా చాలా శ్రేష్టమైన అంశములు మనకి దీనిలో కనబడుతున్నాయి. తర్వాత వీడియోలో మనము నెహెమ్యా గ్రంథంలోకి వెళ్ళబోతున్నాము. దానిలో కూడా ఈ క్లాస్ అంతట్లో కూడా దేవుడు కృప చూపినందుకు వందనాలు తెలియజేస్తూ వీడియో చూస్తున్నాం. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్.